మావోయిస్టు మాజీ నేత కంకణాల రాజిరెడ్డి తన స్వగ్రామం పెద్దపల్లి జిల్లా కిష్టంపేటకు వెళ్లారు. కుటుంబ సభ్యులు గ్రామస్తులను కలవడం ఆనందంగా ఉందని రాజిరెడ్డి తెలిపారు. ఆరోగ్యం సహకరించకపోవడంతోనే జనజీవన స్రవంతిలో కలిసినట్లుగా చెప్పారు. చాలా సంతోషంగా ఉన్నది. అందరిని కలుసుకోవడం, అమ్మను కలుసుకోవడం, చివరి టైంలో నేను చూసుకోవడం అనేటువంటి ఒక మంచి భావనగా అదృష్టంగా భావిస్తున్నా. నాకు ప్రజలు కూడా ఎంతో ఆదరిస్తూ నా కోసం ఎదురు చూసారు. వాళ్ళని కూడా కలుసుకోవడం కూడా నాకు చాలా సంతోషమైన విషయం. 20 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ భూస్వాములు చేసేటువంటి అరాచకాలు, దోపిడీ, వాళ్ళ యొక్క దౌర్జన్యాలు, వెట్టి చాకిర్లు, ఇది ఎంతో కాలం నుంచి కొనసాగినాయి. మా కాలంలో కూడా కొనసాగుతూ వచ్చినటువంటి పీరియడ్. ముందే మా ఊళ్ళో విప్లవోద్యమం స్టార్ట్ అయింది. అంత ఉద్యమాలు జరిగినాయి. భూములు కూడా దున్నిండ్రు. దాని నుంచి నేను ఆకర్షితమై నేను ఇక్కడ పెద్దపల్లి చేసిన మంతిని, ఎటునారం, మాదేపూర్, ఎటునారం, వరంగల్ డివిజన్, కరీంనగర్ డివిజన్, ఈ 2 ఖమ్మం డివిజన్లు ఈ ప్రాంతంలో చేసింది. రాష్ట్ర కమిటీ స్థాయిలో లొంగిపోయినా అయిపోయింది. కడుపు నిండింది. దేవుడితో ఇక మరేం చెప్తాం. ఇక దేవుతో మొక్కుకున్నా. నా కొడుకు వచ్చిండు. నా కమలమ్మ గారికి అందరికీ మొక్కుకున్నా. వీరు చూప వచ్చిండ్రు, వేయిండ్రు. రావాలని ఒక పబ్బతి పెట్టిన దేవతలకు, నరునికి పెట్టిన, దేవునికి పెట్టిన. మంచిగానే అనిపిస్తుంది.